వెల్కమ్ టు ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ రీజనింగ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏబిసి ఈఎఫ్జి ఐజేకే ఓపీక్యూ. ఇక్కడ చూడండి, ఇక్కడ సి ఉంది, ఇక్కడ ఈ ఉంది. సి అంటే 3, ఈ అంటే 5. అంటే ఎంత యాడ్ చేశాడు? 2 యాడ్ చేశాడు. నెక్స్ట్ జి అంటే 7, ఐ అంటే 9. ఎంత యాడ్ చేశారు? 2 యాడ్ చేశారు. నెక్స్ట్ కే అంటే 11, ఓ అంటే ఎంత? 15. అంటే ఎంత యాడ్ చేశారు? 4 యాడ్ చేశారు. నెక్స్ట్ ఫస్ట్ 2 యాడ్ చేశారు, నెక్స్ట్ కూడా 2 యాడ్ చేశారు. నెక్స్ట్ 4 యాడ్ చేస్తే నెక్స్ట్ కూడా ఏమి యాడ్ చేస్తారు? 4 యాడ్ చేస్తారు. క్యూ అంటే 17, 17 ప్లస్ 4 ఎంత? 21. టీ అంటే 20, యు అంటే ఎంత? 21. ఇప్పుడు ఎలా చేసామంటే, మనం ఏం చేయాలన్నా నెక్స్ట్ సిరీస్ యొక్క స్టార్టింగ్ లెటర్ కావాలి. ఇది ఫస్ట్ ఇచ్చారు, స్టార్టింగ్ లెటర్ ఎలా కనుక్కుంటాం? +2 చేయాలి. నెక్స్ట్ కూడా +2. నెక్స్ట్ +4 చేశారు, నెక్స్ట్ కూడా +4. మీరు గమనిస్తే ఇవంతా కాన్సిక్యూటివ్ ఆల్ఫాబెట్స్. యు తర్వాత ఏమొస్తుంది? విడబుల్జీ. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, select the option that is related to third term in the same way as second term is related to first term. ఈ రెండింటికి ఏ రిలేషన్ ఉంటే ఈ రెండింటికి కూడా అదే రిలేషన్ ఉండాలి. నెక్స్ట్ లొకేషన్ ఫైండ్ అవుట్ చేసేదానికి ఏం యూజ్ చేస్తాం? మ్యాప్. అదేవిధంగా డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేసేదానికి ఏం యూజ్ చేస్తాం? మనం కంపాస్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, which of the following options best classifies the following items? ఇక్కడ కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చారు. ఇవంతా ఏ ఇన్స్ట్రుమెంట్స్ అంటే మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. థెర్మోమీటర్ యూస్ చేసి టెంపరేచర్ని మెజర్ చేస్తారు. బ్యారోమీటర్ని యూస్ చేసి ప్రెజర్ని మెజర్ చేస్తారు. ఇవంతా మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, 30, 42, 56, 20, 30 (?), 12, 14, 16. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేశారు? సబ్ట్రాక్షన్ చేశారు. 30లో 20 పోతే 10, 10 + 2. సబ్ట్రాక్ట్ చేసి +2 చేశారు. 42లో 30 పోతే 12, 12 + 2 14. అర్థమైందా లాజిక్? ఫస్ట్ ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసి 2 యాడ్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఏమొస్తుందో తెలియదు కదా, ఎక్స్ అనుకోండి. 56కి ఎక్స్ సబ్ట్రాక్ట్ చేసి 2 యాడ్ చేస్తే ఎంత రావాలా? 16 రావాలి. నెక్స్ట్ ఇక్కడ -x, రైట్ సైడ్కి వెళ్తే +x. ఇక్కడ 56, రైట్ సైడ్ 16. 56లో 16 పోతే 40, 40 + 2 42. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద వెన్ డయాగ్రామ్ దట్ రిప్రజెంట్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫాలోయింగ్ క్లాసెస్. ఇక్కడ 3 ఇచ్చారు వర్డ్స్, ఈ మూడిటికి రిలేషన్షిప్ కనుక్కోవాలి. నెక్స్ట్ స్పోర్ట్స్ పర్సన్స్, షూటర్స్, స్విమ్మర్స్. చూడండి, ఇది వచ్చి స్పోర్ట్స్ పర్సన్స్. స్పోర్ట్స్ పర్సన్స్లో ఎవరు ఉంటారు? షూటర్స్ ఉంటారు, స్విమ్మర్స్ ఉంటారు. ఇక్కడ షూటర్స్కి స్విమ్మర్స్కి రిలేషన్షిప్ లేదు. ఓకేనా? కాబట్టి ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. ఈ రెండింటిని జాయిన్ చేయడం లేదు, ఎందుకంటే షూటర్స్కి స్విమ్మర్స్కి రిలేషన్షిప్ లేదు. ఓకేనా? ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, అవుట్ సైడ్ సర్కిల్ వచ్చి స్పోర్ట్స్ పర్సన్స్, లోపల ఉండేటివి షూటర్స్, స్విమ్మర్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ టూరిస్ట్ wanted to see planetarium in a city. He walked from railway station in east direction. చూడండి,
టూరిస్ట్ వచ్చి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు? రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యాడు. స్టార్ట్ అయ్యి ఏ డైరెక్షన్కి వెళ్ళాడు? ఈస్ట్. ఇది రైల్వే స్టేషన్. ఈస్ట్కి వెళ్ళి ఎక్కడ రీచ్ అయ్యాడు? పాండికి రీచ్ అయ్యాడు. హీ టర్న్డ్ లెఫ్ట్. మళ్ళీ లెఫ్ట్కి టర్న్ అయ్యాడు. లెఫ్ట్కి టర్న్ అయ్యాక మళ్ళీ రైట్కి టర్న్ అయ్యాడు. మళ్ళీ రైట్కి టర్న్ అయ్యాడు. ఓకేనా? హీ టర్న్డ్ లెఫ్ట్. మళ్ళీ లెఫ్ట్కి టర్న్ అయ్యాడు. అంటే ప్రజెంట్ ఇక్కడ ఉంటాడు. ఇక్కడ ఏముంది? ప్లానటేరియం ఉంది. ఇక్కడ ఏముంది? ప్లానటేరియం ఉంది. ఇన్ వాట్ డైరెక్షన్ వాజ్ రైల్వే స్టేషన్ సిచ్యువేటెడ్ విత్ రెస్పెక్ట్ టు ప్లానటేరియం? ప్లానటేరియంతో చూస్తే రైల్వే స్టేషన్ ఏ డైరెక్షన్లో ఉంది? రైల్వే స్టేషన్ కింద ఉంది ప్లానటేరియం కన్నా, అంటే సౌత్లో ఉందని. లెఫ్ట్లో ఉంటే వెస్ట్ కదా, రైట్లో ఉంటే ఈస్ట్. ఓకేనా? లెఫ్ట్లో ఉంది కాబట్టి సౌత్ వెస్ట్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఆల్ ఇంజనీర్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్. ఆల్ తర్వాత ఉండేది లోపల వస్తుంది. ఆల్ తర్వాత ఉండేది ఎప్పుడు ఏమొస్తుంది? లోపల వస్తుంది. ఆల్ ఇంజనీర్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్. ఆల్ తర్వాత, అందరూ తర్వాత ఇంజనీర్స్ ఉంది కదా, అందరూ తర్వాత ఉండేది లోపల వస్తుంది. ఆల్ గ్రాడ్యుయేట్స్ ఆర్ సక్సెస్ఫుల్. ఆల్ తర్వాత ఉండేది లోపల వస్తుంది. దేని లోపల వస్తుంది? సక్సెస్ఫుల్ లోపల గ్రాడ్యుయేట్స్ వస్తుంది. సక్సెస్ఫుల్ లోపల ఏమొస్తుంది? గ్రాడ్యుయేట్స్. నెక్స్ట్ కంక్లూజన్స్ ఇచ్చారు. ఆల్ సక్సెస్ఫుల్ ఆర్ గ్రాడ్యుయేట్స్ అంటే ఆల్ తర్వాత ఉండేది లోపల రావాలి. ఆల్ తర్వాత సక్సెస్ఫుల్ కదా, గ్రాడ్యుయేట్స్ బయట రావాలి. కానీ ఇక్కడ అలా లేదు కదా. సక్సెస్ఫుల్ లోపల గ్రాడ్యుయేట్స్ ఉంది, గ్రాడ్యుయేట్స్ లోపల సక్సెస్ఫుల్ లేదు. అంటే ఫస్ట్ కంక్లూజన్ రాంగ్. నెక్స్ట్ ఆల్ ఇంజనీర్స్ ఆర్ సక్సెస్ఫుల్. ఆల్ తర్వాత ఉండేది లోపల రావాలి. దేని లోపల? సక్సెస్ఫుల్ లోపల. సక్సెస్ఫుల్ లోపల ఇంజనీర్స్ ఉంది. అంటే సెకండ్ కంక్లూజన్ కరెక్ట్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ కంక్లూజన్ మస్ట్ బి డ్రాన్ ఫ్రమ్ ద పర్మిసెస్? ఆల్ టీచర్స్ ఆర్ హార్డ్ వర్కింగ్ పర్సన్స్. ఆల్ తర్వాత ఉండేది లోపల వస్తుంది. ఆల్ టీచర్స్ ఆర్ హార్డ్ వర్కింగ్ పర్సన్స్. నెక్స్ట్ మోస్ట్ హార్డ్ వర్కింగ్ పర్సన్స్ ఆర్ ఉమెన్. చూడండి, మోస్ట్ అంటే సమ్ అని. మోస్ట్ హార్డ్ వర్కింగ్ పర్సన్స్ ఆర్ ఉమెన్. హార్డ్ వర్కింగ్ పర్సన్స్ ఉమెన్. నెక్స్ట్ ఫస్ట్ కంక్లూజన్ ఏమని ఇచ్చారు? నో టీచర్ ఈజ్ ఉమెన్. ఇక్కడ అన్నీ పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి నెగిటివ్ కంక్లూజన్ని చెప్పలేం. ఫస్ట్ ఇది రాంగ్. ఆల్ టీచర్స్ ఆర్ ఉమెన్ అంటే ఉమెన్ లోపల టీచర్స్ రావాల, కానీ అలా రావడం లేదు కదా, ఇది కూడా రాంగ్. ఆల్ ఉమెన్ ఆర్ హార్డ్ వర్కింగ్ పర్సన్స్. ఆల్ తర్వాత ఉండేది లోపల వస్తుంది. ఆల్ ఉమెన్ ఆర్ హార్డ్ వర్కింగ్ పర్సన్స్, అలా ఏం లేదు కదా. థర్డ్ది కూడా రాంగ్. సమ్ ఉమెన్ ఆర్ హార్డ్ వర్కింగ్ పర్సన్స్, కరెక్టే కదా. ఇది ఉమెన్, ఇది హార్డ్ వర్కింగ్ పర్సన్స్. సమ్ అనేది కరెక్ట్. అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. బటర్ఫ్లై అనేది ఇన్సెక్ట్. ఓకేనా? నెక్స్ట్ మమ్మల్, మ్యాన్, రోడెంట్, ర్యాట్, ఫర్నిచర్, చైర్, ఆస్ట్రిచ్, బర్డ్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? కామెంట్లో పోస్ట్ చేయండి ప్రతి ఒక్కరు. చాలా ఈజీ. ఇక్కడ ఇన్సెక్ట్కి ఎగ్జాంపుల్ బటర్ఫ్లై, మ్యాన్కి ఎగ్జాంపుల్ మమ్మల్ కాదు. ఓకేనా? ర్యాట్కి ఎగ్జాంపుల్ రోడెంట్ కాదు. చైర్కి ఎగ్జాంపుల్ ఫర్నిచర్ కాదు. ఫర్నిచర్కి ఎగ్జాంపుల్ చైర్. ప్రతి ఒక్కరు కరెక్ట్ ఆన్సర్ ఏదని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద పొజిషన్ ఆఫ్ లెటర్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ద లెటర్. అంటే మీనింగ్ ఏమంటే ఏబిసిడి, ఏ అంటే 1, జెడ్ అంటే 26 కదా. నెక్స్ట్
పొజిషన్ ఆఫ్ ఎ లెటర్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఈజ్ వాల్యూ ఆఫ్ ద లెటర్. అంటే ఈ వాల్యూ ఎంతని 5 అని, ఏ వాల్యూ 1 అని. ఓకేనా. దెన్ వాట్ విల్ బి టోటల్ ఆఫ్ ఆల్ లెటర్స్. టోటల్ అంటే యాడ్ చేయాలి కదా, యాడ్ చేద్దాం. ఈ అంటే ఎంత 5, ఎక్స్ అంటే ఎంత 24, ఏ అంటే 1, జీ అంటే 7, జీ అంటే 7, ఈ అంటే 5, ఆర్ అంటే 18, ఏ అంటే 1, టీ అంటే 20, ఐ అంటే 9, ఓ అంటే 15, ఓ అంటే ఎంత 15, ఎన్ అంటే 14. ఇవంతా యాడ్ చేసి ఆన్సర్ని కామెంట్లో ప్రతి ఒక్కరు పోస్ట్ చేయండి. ఇక్కడ ఏమడిగారు, టోటల్ ఆఫ్ ఆల్ లెటర్స్. మనము ఈ అంటే 5, ఎక్స్ అంటే 24, ఏ అంటే 1, ఇలా అన్నిటినీ యాడ్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి ప్రతి ఒక్కరు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ చెడైన్ కోడ్ లాంగ్వేజ్ ఫ్రాగ్రెన్స్ ఈజ్ రిటన్ యాజ్. ఫ్రాగ్రెన్స్ని ఏమని రాస్తారు, ఫ్రాగ్రెన్స్ని ఏమని రాశారు, ఈఎస్ జెడ్హెచ్ క్యూబి ఎండిడి. ఇక్కడ మనం దేనికి రాయాలి కోడ్, ఎక్సలెన్స్కి రాయాలి. దేనికి రాయాలంటే కోడ్ ఎక్సలెన్స్కి రాయాలి. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ వచ్చి ఫస్ట్ వచ్చి ప్రీవియస్ లెటర్, నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ లెటర్. ఇదే లాజిక్. ఇక్కడ చూడండి, ఎఫ్కి ప్రీవియస్ లెటర్ ఈ, ఆర్కి నెక్స్ట్ లెటర్ ఎస్, ఏకి ప్రీవియస్ లెటర్ జెడ్, జీకి నెక్స్ట్ లెటర్ హెచ్, ఆర్కి ప్రీవియస్ లెటర్ క్యూ, ఏకి నెక్స్ట్ లెటర్ బి, నెక్స్ట్ ఎన్కి ప్రీవియస్ లెటర్ ఎమ్, సికి నెక్స్ట్ లెటర్ డి, ఈకి ప్రీవియస్ లెటర్ డి. సేమ్ ఇక్కడ కూడా చేద్దాం. ఈకి ప్రీవియస్ లెటర్, ఫస్ట్ ప్రీవియస్ లెటర్ నెక్స్ట్ లెటర్, ఈకి ప్రీవియస్ లెటర్ డి, ఎక్స్ తర్వాత ఏమొస్తుంది వై, సికి ప్రీవియస్ లెటర్ బి, ఈకి నెక్స్ట్ లెటర్ ఎఫ్, నెక్స్ట్ ఎల్కి ప్రీవియస్ లెటర్ కే, ఎల్ తర్వాత లెటర్ ఎం. ఇప్పుడు ఆప్షన్స్ చూడండి, ఇంకా సేమ్గా ఉన్నాయి, చాలా ఉన్నాయి, చేద్దాం. నెక్స్ట్ ఈకి ప్రీవియస్ లెటర్ డి, ఎన్ తర్వాత వచ్చే లెటర్ ఓ, సికి ప్రీవియస్ లెటర్ బి, ఈ తర్వాత ఏమొస్తుంది ఎఫ్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, డివై బిఎఫ్ కేఎం డిఓ బిఎఫ్. నెక్స్ట్ క్వశ్చన్, మనోజ్ ఈజ్ హస్బెండ్ ఆఫ్ స్వప్న. మీరు ఎలా చదవాలంటే రివర్స్లో చదవాలి. సప్నాకి హస్బెండ్ మనోజ్. ఓకేనా, సప్నాకి హస్బెండ్ మనోజ్. ఇక్కడ ప్లస్ రాసామంటే మేల్ అని, మైనస్ రాసామంటే ఫిమేల్ అని, ఇలా యారో మార్క్ రాసామంటే మ్యారేజ్ అని. ఓకేనా. నెక్స్ట్, హూజ్ మదర్ ఈజ్ నీలం. అంటే సప్నాకి మదర్ ఎవరు, నీలం. సప్నాకి మదర్ నీలం. నీలం గ్రాండ్ సన్ ఈజ్ ఆదిత్య. నీలంకి గ్రాండ్ సన్ ఎవరు, ఆదిత్య. గ్రాండ్ సన్, సన్ అంటే మేల్ కదా. హూ ఇస్ ద బ్రదర్ ఆఫ్ షఫాలి. ఆదిత్య వచ్చి బ్రదర్ ఎవరికి, షఫాలి. షఫాలి ఇస్ ద డాటర్ ఆఫ్ విజయ్. షఫాలి వచ్చి విజయ్కి డాటర్. అంటే షఫాలి వాళ్ళ ఫాదర్ విజయ్. విజయ్ హూ ఇస్ ద బ్రదర్ ఆఫ్ మనోజ్ వైఫ్. ఇక్కడ మనోజ్కి వైఫ్ అంటే షఫాలి. మనోజ్ వైఫ్కి బ్రదర్ ఎవరు, విజయ్. మనోజ్ వైఫ్కి బ్రదర్ విజయ్. విజయ్ వాళ్ళ డాటర్ షఫాలి. వీళ్ళిద్దరూ సిబ్లింగ్స్ కదా. నెక్స్ట్, హౌ ఈజ్ సప్నా రిలేటెడ్ టు షఫాలి. చూడండి, ఇప్పుడు షఫాలి ఉన్నారు, మీరే అనుకోండి. మీకు ఫాదర్ ఉన్నారు, ఎవరు, షఫాలికి ఫాదర్ విజయ్. ఫాదర్కి సిస్టర్ ఏమవుతారు, ఆంట్. ఫాదర్ సైడ్ కాబట్టి ప్యాటర్నల్ ఆంట్. ఓకేనా.
నెక్స్ట్ క్వశ్చన్, సి మీన్స్ క్యూబ్. సి అంటే ఏం చేయాలి, మనం క్యూబ్ చేయాలి. ఏ అంటే ప్లస్, బి అంటే మైనస్, డి అంటే మల్టిప్లికేషన్, ఈ అంటే డివిజన్. చేద్దాం. 3, ఏ అంటే ప్లస్ 3 + 6, డి అంటే మల్టిప్లికేషన్. నెక్స్ట్ బ్రాకెట్స్ ఇచ్చారు కదా, డి అంటే మల్టిప్లికేషన్. 6, బి అంటే ఎంత -3, ఈ అంటే ఎంత డివిజన్. 6, బి 4, బి అంటే -4, ఏ అంటే ప్లస్, బ్రాకెట్స్ ఉన్నాయి కదా 3b2, బి అంటే ఎంత మైనస్. నెక్స్ట్ ఇక్కడ మొత్తానికి బ్రాకెట్ ఉంది, మొత్తానికి ఏముంది బ్రాకెట్ ఉంది. సి అని ఉందా, సి అంటే ఏమని క్యూబ్, సి అంటే ఏమని క్యూబ్. మీరు గమనిస్తే ఆన్సర్ ఖచ్చితంగా క్యూబ్ వస్తుంది. 9 అంటే క్యూబ్ కాదు, స్క్వేర్. 927 అంటే క్యూబ్ కాదు. అంటే ఆన్సర్ ఏం కావచ్చు, ఈ రెండిట్లో ఏదో ఒకటి కావచ్చు. 3 క్యూబ్ వచ్చి 27, 9 క్యూబ్ వచ్చి 729. నెక్స్ట్ ఇప్పుడు చేద్దాం. ఫస్ట్ మనం బ్రాకెట్స్ని సింప్లిఫై చేయాలి. 3 + 6 అంటే 9, 6 - 3 అంటే 3, డివైడెడ్ బై 6 - 4 అంటే 2, 3 - 2 అంటే 1. నెక్స్ట్ ఫస్ట్ మనం డివిజన్ చేయాలి. ఫస్ట్ మనం ఏం చేయాలా, డివిజన్ చేయాలి. డివిజన్ చేసే ముందు ఒకసారి క్వశ్చన్ని క్లియర్గా చూడండి. ఇక్కడ 2 స్మాల్ బ్రాకెట్స్ ఉన్నాయి, మళ్ళీ మొత్తానికి బ్రాకెట్ ఉంది. కాబట్టి మనం కేర్ఫుల్గా చూసుకోవాలి. దీని మొత్తానికి ఏముంది బ్రాకెట్ ఉంది, మొత్తానికి బ్రాకెట్ ఉంది కదా, హోల్ క్యూబ్. 9 × 3 27, 2 + 1 3, హోల్ క్యూబ్. 3 9s అంటే ఆన్సర్ 9 క్యూబ్. 9 క్యూబ్ ఎంత 729. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ మీరు గమనిస్తే ఇక్కడ 2 ఉన్నాయి. ఫస్ట్ యారో మార్క్ మీదే ఫోకస్ చేద్దాం. యారో మార్క్ అన్నిటికీ డౌన్లోనే ఉంది. చూడండి ఇక్కడ అప్లో ఉంది కదా ఈ 3, కాబట్టి ఈ 3 రాంగ్ ఆప్షన్స్. మనం మొత్తం ఫిగర్ ఫోకస్ చేయకపోయినా కూడా జస్ట్ ఆ ఫిగర్లో ఉండే ఒక ఐటమ్ని ఫోకస్ చేసినా ఆన్సర్ చెప్పచ్చు. యారో మార్క్ అన్నిటికీ డౌన్లో ఉంది, కానీ ఇక్కడ 3టికి అప్లో ఉంది. కాబట్టి ఆన్సర్ ఏ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద వెన్ డయాగ్రామ్ దట్ బెస్ట్ రిప్రజెంట్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫాలోయింగ్ క్లాసెస్. కార్డ్బోర్డ్ బాక్సెస్, గ్లాస్ టంబ్లర్స్, వుడెన్ స్టూల్స్. మీరు గమనిస్తే వీటికి అసలు రిలేషన్షిప్పే లేదు. దీన్ని కార్డ్బోర్డ్ బాక్సెస్ అనుకోవచ్చు, గ్లాస్ టంబ్లర్స్, వుడెన్ స్టూల్స్. వీటికి రిలేషన్షిప్ లేదు కాబట్టి ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్. ఇక్కడ ఒక సీక్వెన్స్ ఇచ్చారు. ఈ సీక్వెన్స్ని ఏం చేసాం, రివర్స్ చేసాం. ఈ సీక్వెన్స్ని ఏం చేసాం, రివర్స్ చేసాం. వాట్ విల్ బి లెటర్ దట్ ప్రిసీడ్స్ డి. డికి ఫాలోడ్ అంటే తర్వాత, ప్రిసీడ్ అంటే ముందు. ప్రిసీడ్ అంటే ముందు. డికి ముందుగా ఏముంటుందో చెప్పాలి. ఇక్కడ మనం రివర్స్ చేస్తాం కదా, రివర్స్ చేసినప్పుడు డిఎఫ్జి ఇలా ఉంది కదా, రివర్స్ చేస్తే ఏమవుతుంది, రివర్స్ చేసి రాద్దాం. కేజే హెచ్ స్టార్ జిఎఫ్డి. ఓకేనా, ఇలా లాస్ట్లో క్యూ వరకు రివర్స్ చేసి రాసాం కాబట్టి డికి ప్రిసీడింగ్, డికి ముందర ఏముంటుంది ఎఫ్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ బుక్ని రాసే వాళ్ళని ఏమంట, ఆథర్. అంటే మూవీని తీసే వాళ్ళని ఏమంట, యాక్టరా, యాక్ట్రస్సా, డైరెక్టరా, లేదంటే ఆడియన్సా. కామెంట్లో పోస్ట్ చేయండి ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.